నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత సార్వత్రిక ఎన్నికల్లో వైనాట్ 175 అన్నారు. మేమే గెలుస్తాం, మేమే వస్తామని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2029లో మేమే అధికారంలోకి వస్తాం, మేమే గెలుస్తాం అంటున్నారు. ఇది అసలు ఏపీ ప్రజలు నమ్మశక్యంగా ఉన్నారా? అసలు ప్రజల నుంచి ఏ విధంగా స్పందన రాబోతుంది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, గతంలో మనం చూసాం వైనాట్ 175 అన్నారు. వచ్చారా? రాలేదు. మళ్ళా నెక్స్ట్ వచ్చి అధికారంలోకి వచ్చేళ్ళకి 200 సీట్లతో మేమే వస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? అంటే మొన్న మీరు అన్నట్టుగా ఫస్ట్ ఎన్నికల్లో వాళ్ళు అంటే 5 అంశాలు వాళ్ళు గెలవడానికి వాళ్ళకి దోహదం చేశాయి. 1 బాబయ్య హత్య, 2 నారాసుర రక్త చరిత్ర, 3 షర్మిల పాదయాత్ర, 4 సునీత, 5 తల్లి విజయమ్మ ఒక్క ఛాన్సు. ఇలాగా ఈ 5 అంశాలతో ఆయన వచ్చాడు. అయితే 2024కి వచ్చేసరికి ఆయన ఓడిపోవటం జరిగింది. వై నాట్ 175 అని 11 సీట్లకు పడిపోయారు. అయితే మళ్ళీ లాస్ట్కి వచ్చేసి మీకు గుర్తుంటే కనుక అయితే ఎలక్షన్ కొద్దిగా ముందు 151 కంటే కొంచెం ఎక్కువే వస్తాయి అన్నారు. మళ్ళీ 175 నుంచి దిగారు. అయితే ఇప్పుడు నిన్న సజ్జల ఈయనది నిన్న బర్త్డే అయింది కదా జగన్మోహన్ రెడ్డిది. ఆ సందర్భంగా ఆయన తాడేపల్లి కార్యాలయంలో బర్త్డే వేడుకలు చేసుకునే సందర్భంలో మాట్లాడాడు. ఆయన మాట్లాడి అంటే మొత్తం అందరికంటే కూడా మీరు తల ఎగరేసి చెప్పుకోగలిగే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే రాజకీయ నాయకుడు అది జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ, మనం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో డీలిమిటేషన్ కనుక జరిగితే అంటే నియోజకవర్గాల పెంపు కనుక జరిగితే 225కి 200 వస్తాయి మనకి అన్నారు. అంటే అప్పుడు 175కి 151, ఇప్పుడు 225కి 200 వస్తాయి అని అన్నారు. అంటే 200 వస్తాయి అని మళ్ళా ఏమన్నాడు, ఒకవేళ డీలిమిటేషన్ లేకపోతే 175కి మనం 151 కంటే కొంచెం ఎక్కువే వస్తాయి అని. ఎందుకు వై నాట్ 175 అని అనట్లేదు వీళ్ళు? అనాలి కదా. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చేసి అన్నీ ఆయనే చేసేసాడు అభివృద్ధి అనుకుందాం. ఇప్పుడు నేను ఏమంటున్నాడు ఆయన, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం 15-20 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయిందిట అభివృద్ధిలో. ఇప్పుడు మళ్ళా ఈ 200 సీట్లతోటి వస్తే కనుక అయితే ఒక 50 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తారట వాళ్ళు. అది ఎట్లా నమ్మాలి మనం? మరి మీరు ఒకవేళ నిజంగా 15-20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళి మీరు చాలా అభివృద్ధి పనులు చేశారు, మీరు ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు అనుకుందాం, మీరు ఐటీ చాలా చేసేసారు అయి ఉంటే మరి మీకు ఎందుకు 11 సీట్లే వచ్చాయి? అవును. మరి ప్రజలు మీకు వై నాట్ 175 అన్నప్పుడు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరే మా నాయకుడు 175కి 175 ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి అంటే సజ్జల ఇంకా భ్రమలో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటకు వచ్చి చంద్రబాబు 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 జపం చేస్తాడు. మన జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు, లేదంటే లోకేష్ లోకేష్ లోకేష్, లేకపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. సో ఇద్దరికీ కూడా అంటే అటు జగన్ ఇటు కేసీఆర్కి చంద్రబాబుని తలుచుకోకపోతే వాళ్ళకి రాజకీయంగా ఏ రకంగానూ మనుగడ లేదు. ఇప్పుడు నిన్న కేసీఆర్ వచ్చాడండి బయటికి. ఎందుకు కేసీఆర్ ప్రస్తావన తెచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గురువు కదా, అందుకని మళ్ళా మేము ఎన్నికల్లో వస్తాము, ఈ పంచాయతీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చింది అంటున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ ఎక్కడొచ్చింది? 33% కూడా రాలేదు. అంటే 66% తెచ్చుకున్న కాంగ్రెస్ ముందు మీరెంత కదా. అంటే ఇప్పుడు వాస్తవాలు ఒప్పుకోవట్లేదు ఎవరు కేసీఆర్ నిన్నంతా చంద్రబాబుని తిట్టిపోసాడు. తర్వాత ఏమంటున్నాడు, అసలు ఏంటి హోటల్ వాళ్ళతోటిను హోటల్ సిబ్బందితోటిను హోటల్ చెఫ్లతోటి ఎంఓయూలు చేసుకున్నారు అన్నాడు. అసలు ఇంకా తెలియదు పాప, మర్చిపోయాడు. ఎవరు కేసీఆర్ కొంచెం మతి భ్రమిస్తోందేమో 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో కూర్చునేసరికి. ఆ ఫాస్ట్ ఫుడ్స్ ఎంఓయూలు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి హయాంలో. మీకు కావాలంటే అది ఉంది, మీకు ఆ ఎంఓయూ ఉంది. అది మర్చిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనబోయి చంద్రబాబు నాయుడు అని ఉంటాడు. అది మీకు చెప్తున్నా, ఎందుకంటే అది ఉంది మీకు ఆల్రెడీ తెలుసు. గుడ్డు అమర్నాథ్ అనేవాడు అసెంబ్లీ సాక్షిగా పచ్చళ్ళ ఎంఓయూలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంఓయూలు, స్వీట్ల ఎంఓయూలు, ఇవన్నీ బొబ్బట్లు ఇవన్నీ చెప్పాడు కదా. ఇది మర్చిపోయాడు కేసీఆర్. మర్చిపోయి చంద్రబాబు నాయుడుని అంటున్నాడు.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరూ కూడా గెలుస్తాము అనే భ్రమలో బయటకు వస్తున్నారు. అసలు నిన్న చంద్రశేఖరరావు మాట్లాడాల్సిందేంటి? తెలంగాణ గురించి మాట్లాడాలి. తెలంగాణ అంశాలు ఎక్కడైనా మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్, కేంద్రం ఆల్రెడీ దాని మీద వివరణ ఇచ్చాక కూడా, నిర్మలా సీతారామన్ అది కాదు అని చెప్పాక కూడా, 1 కోటి సంతకాల సేకరణ అని, కోటి ఎంత 4,11,136 ఎంతో సంతకాలు సేకరించామని గవర్నర్కి అప్పచెప్పారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరికీ కూడా ఒక దిశ లేదు. ఎందుకు లేదు? ఇద్దరికీ కూడా ఇప్పుడు ఏం చెప్పాలో ప్రజల్లో తెలియదు. ఓ పక్క కేసీఆర్కి కుటుంబంలోనే కలతలు ఉన్నాయి. కొడుకు మాట వెండు, కూతురు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది. కూతురు బయటకు వెళ్ళి ఏం మాట్లాడుతోంది? సొంత అన్ననేను, సొంత ఎవరు అతని మేనల్లుడిని హరీష్ని, సంతోష్ని మొత్తం బయట పెడుతోంది. అంటే ఆవిడ ఒక విభీషణి ఈరోజు. అంటే మీకు రామాయణంలో విభీషణుడు కదా చెప్తాడు, ఇంటి గుట్టు లంకకు చేయటని. అట్లాగా ఈవిడ కేసీఆర్ కుటుంబానికి ఒక విభీషణి ఈవిడ. ఇక్కడ సజ్జలు అనేవాడే పెద్ద విభీషణుడు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డికి. సజ్జలు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గెలవడు. నేను రాసిస్తా మీకు. జగన్మోహన్ రెడ్డి తన వ్యూహం మార్చుకోకపోతే, సలహాదారుని మార్చుకోకపోతే ఇలా అంకెలకే పరిమితం అవుతారు వాళ్ళు. వై నాట్ 200, వై నాట్ 151 అనుకుంటూ అట్లా చెప్పుకుంటూ ఇంకా ఇంకో 10 ఏళ్ళు గడిపేయచ్చు. మేడం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అయితే పుట్టినరోజు సందర్భంలో ఫ్లెక్సీల మీద ఇప్పుడు కేసీఆర్ ఫోటో ఉంది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో అంతా కలకాలం రేపుతుంది. ఎందుకు వాళ్ళ ఫోటోలు వేసారంటే ఏం చెప్తారు మేడం? భలే వాళ్ళేనండి. అన్నీ ఒకే గుట్టి పక్షులు ఒక చోటకి చేరతాయని, ఓడిపోయిన వాళ్ళందరూ ఒక చోటకి చేరతారు. అంటే ఒకే రకమైన ఆలోచన విధానం ఉన్నవాళ్ళు. ఇంకొక విషయం, నిన్న అసలు చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఒక విషయంలో మీరు సజ్జల్ని మెచ్చుకోవాలి. నిన్న సజ్జల ఏం చెప్పారంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా విపరీతంగా చేశారు. ఏది? జగన్మోహన్ రెడ్డిది. చేసినప్పుడు డబ్బులు వసూలు చేశారు. ఆ విషయాన్ని మాత్రం ఖండించాడు సజ్జల. అయితే ఇంకొక విషయం ఖండించాల్సింది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు పట్టుకుని వీళ్ళు అదేంటి వేట కొడవాళ్ళతోటి గొర్రె పొట్టేళ్ళని తలలు నరికి ఆ రక్తంతో వాళ్ళు అభిషేకం చేశారు. అది మాత్రం చాలా దారుణం. అంటే ఇది నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, వీళ్ళు ఈవెన్ శబరిమల వెళ్ళినప్పుడు కూడా రప్ప అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని వెళ్ళారు. అయితే నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి వాళ్ళు ఫ్లెక్సీ పట్టుకుని శబరిమల వెళ్ళారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రప్ప అనేది ఇవాళ గొర్రె పొట్టేళ్లకు మేము పరిమితం చేశాము, మేము అధికారంలోకి వస్తే మనుషులు తలలు నరుకుతాము అన్నదానికి ఒక సంకేతంగా తీసుకోవాలి. కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఖండించాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీకు పిచ్చి పీక్స్కి వెళ్ళకూడదని, మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు, అభిమానం వెరితలలు వేయకూడదు. సో ఇలాంటివి మనం చెప్పేది. నిన్ననైతే చాలా దారుణంగా జరిగాయి చాలా విషయాలు. వెంకటేశ్వర యూనివర్సిటీ గేటు దగ్గర కూడా వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి. దాని మీద కూడా చాలా నిరసనలు వచ్చాయండి. ఇప్పుడు నేను అనేది రాజకీయం వేరు, చదువు వేరు. యూనివర్సిటీస్ వేరు, కళాశాలలు వేరు, పాఠశాలలు వేరు. యూనివర్సిటీస్లోకి, కళాశాలల్లోకి, పాఠశాలల్లోకి రాజకీయాలు వెళ్ళొద్దు. రాజకీయం మాట్లాడడానికి అది వేదిక కాదు. మీ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి అవి వేదికలు కావు. మీకు వ్యక్తిగతంగా ఇష్టాలు ఉంటే బయట చూసుకోవాలంతే. ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డి ఒక పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు సజ్జల మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టడం జరిగింది. సో మొత్తానికి దేనికి సంకేతం అంటే, సంకేతాలు ఏమీ లేవు. ఇద్దరికీ దిశానిర్దేశం లేకుండా ఏం చేయాలో తెలియక, ఈయనేమో కూతుర్ని కంట్రోల్ చేసుకోలేక, కొడుక్కి ఏమీ చెప్పుకోలేక ఈయన బయటకు వచ్చాడు. ఆయన ముఖ్యంగా కాళేశ్వరం గురించి కూడా ప్రస్తావించలేదు. ఆయన కాళేశ్వరం గురించి ప్రస్తావించాలి, జూరాల గురించి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడిని బదనాం చేయడానికి చూశాడు తప్ప. అంటే కేసీఆర్ అనేవాడు ఒక 40 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు మీదే పడి బతుకుతున్నాడు అనేదానికి నిన్న కూడా నిదర్శనం అండి. చంద్రబాబు తర్వాత రేవంత్ రెడ్డి గురించి తొక్కలో సిటీ అన్నాడు, 4th సిటీని. అంటే ఒక విజన్ ఏ రకంగా ఉంది రేవంత్ రెడ్డికి, మరి నీ విజన్ ఏంటో చెప్పుకోలేని స్థితిలో నువ్వున్నావు, తన విజన్ ఏంటో చెప్పుకోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఇద్దరికీ మనం చెప్తున్నామండి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అనేది చాలా వివాదాలకైతే కారణమైంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.